ధారావి ఇది బాగా మనందరికి గుర్తుంది. బిజినెస్ మెన్ సినిమాలో మహేష్ బాబు చూపించినటువంటి ప్లేసు ఎట్లుంటుంది. ముంబైలో ధారావి అంటే దాదాపు 10 లక్షల మంది ఉండేటటువంటి ప్లేసు. అంతా ఒక 10 గజాలు 20 గజాల్లోనే రేకులు షెడ్లు వేసేసుకుని చిన్నపాటి పాకల్లాగా వేసేసుకుని బ్రతికేటటువంటి లేబర్ అంతా కూడా అక్కడ ఉంటారు. ఆ ప్లేస్ మొత్తాన్ని మోడర్నైజ్ చేయడం కోసం అదానీ తీసుకున్నారు. అక్కడ అందరికీ హౌసింగ్ నిర్మించి ఇవ్వడం అన్నటువంటి ప్రాజెక్టు అప్పట్లో భారతీయ జనతా పార్టీ శివసేన అధికారంలోకి రాగానే అనుకున్న ప్రాజెక్ట్. తర్వాతన ఏదైతే శివసేన అటుకు వెళ్ళిపోవడం, దాంతో ఆ ప్రాజెక్టు ఎటు కాకుండా ఆగిపోయింది. మళ్ళీ భారతీయ జనతా పార్టీ శివసేనలో చీలిపోయి యువతలకు వచ్చి ప్రభుత్వం ఏర్పడడం, అజిత్ పవార్ కూడా ఇటుకు వచ్చేయడంతో ఏర్పడ్డ తర్వాత ఆ ప్రాజెక్టుకి ఓకే చెప్పారు. ఇప్పుడు 10 లక్షల మందికి టోటల్గా వాళ్ళందరి దగ్గర ఆధార్ల ద్వారా ఎవరికి వాళ్ళకి ఈ లిస్ట్ ఇచ్చి కన్ఫామ్ చేసి అక్కడ వాళ్ళకి భవిష్యత్తు ఇళ్లకు సంబంధించినటువంటి నిర్మాణ ప్రతిపాదన చేస్తున్నారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ ఇదో పెద్ద మోసం, పేదలకు అన్యాయం చేయడానికి పెద్ద ప్రాజెక్టు అని చెప్తున్నారు. ఏది నిజమన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది.